నమస్కారం. అష్టలక్ష్మి మహిళా మండలి ప్రెసిడెంట్ ఈపూరి రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. వాసవి కాలంలో అష్టలక్ష్మి మహిళా మండలి ఉంది. ఇక్కడ ఈరోజు మార్చ్ 16వ తారీఖున ఆధ్యాత్మిక కేంద్రం గణేష్ హాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక్కడికి అందరూ అతిథులు వచ్చేసారు. మా ఫ్రెండ్స్ అందరూ కాలనీ నుంచే కాకుండా వేరే కాలనీ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు, దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ మా మహిళా మండలి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మహిళా మండలితో మాట్లాడుతున్న పాటు తంబోలా గేమ్స్ 3 వంతులుగా మేము ఆడిచ్చామండి. ఒకటి మల్బార్ గోల్డ్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు, ఒకళ్ళు జగ్నీ శ్రీనివాస్ వాళ్ళు ఫర్నిచర్ స్పాన్సర్ చేశారు, ఇంకొకటి సిల్వర్ గోల్డ్ కూడా వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈ రకంగా అందరి మహిళలకి మేము అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఎంతో ఎంకరేజ్మెంట్ చేసేసి వాళ్ళ ఆదరాభిమానాలకు సంతోషాలకు అభిమాన పాత్రులుగా ఉన్నాము. ఈరోజు ఇంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరి ప్రెసిడెంట్స్ని, అన్ని కాలనీల ప్రెసిడెంట్స్ని కూడా పిలిచి వాళ్లకు కూడా గౌరవంగా మహిళలకు సన్మానం చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మహిళా మండలి నుంచి చేస్తుంటాము. కరోనా పీరియడ్ అయినా వస్తారా రారా అని కొంచెం ఆలోచించాం, కానీ అవి అన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఇంత బాగా గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మహిళకు మా మహిళా మండలి నుంచి మేము కృతజ్ఞతాభివందన తెలుపుకుంటున్నాము. అతిథులుగా ఈరోజు గౌరిశెట్టి చంద్రశేఖర్ గారు, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి కూడా రావాల్సింది కూడా, కానీ తనకు అసెంబ్లీ కొంచెం లేట్ అయిందని చెప్పి తను మళ్ళీ కాల్ చేశారు. మన కాలనీలో ఉంటున్నాను కదమ్మా, తప్పకుండా ఇంకొక ప్రోగ్రామ్కి వస్తామని. ఉప్పల్ శ్రీనివాస్ గారు కూడా గోల్కొండ ఈరోజు ఓపెనింగ్ ఉందని అన్నారు. తను కూడా ఫోన్ చేశారు రాలేకపోతున్నందుకు. సో వీళ్ళందరూ బిజీ కాబట్టి మేము కూడా ఏమనుకోలేదు. వీళ్ళందరూ మాకు ఆత్మీయులు. ఈ ప్రోగ్రాం కాకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వస్తారు కాబట్టి అందరూ మా వాళ్ళే కాబట్టి ఏమీ కాలేదు. బట్ వచ్చిన వాళ్ళతో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. స్పాన్సర్స్ అయినా విఐపీస్ అయినా ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇలా జరిపినందుకు అందరూ వచ్చి ఎంజాయ్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సందర్భంగా మహిళలకి ముందుగా ఈ కోవిడ్ పరంగా జాగ్రత్తలు తీసుకోమంటున్నామండి. ఈవెంట్ మేము చేసాము, మీరు ఎందుకు చేశారని కూడా అడగొచ్చు. బట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. మేము మాస్క్ అడిగాము. చాలా తక్కువ మందితో కూడా ప్రోగ్రామ్ చేశాము. మేము అందులో కూడా అవేర్నెస్ ప్రతి ఒక్కరిని మహిళా మండలి నుంచి వాళ్ళకి కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోమని కూడా ప్రమోట్ చేస్తున్నాం. మా రాధా ధీరజ్ రెడ్డి గారు కొంతమందిని ఆఫీస్కి పిలిచి కూడా మాకు ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నారు. అలా ప్రమోట్ చేయడము. ఇంకొకటి మహిళల్ని మా దాంట్లో నుంచి ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తుంటామంటేను, తక్కువ స్థాయి మహిళలకి మాకు బ్యాంకర్స్ కానీ వీళ్ళు కానీ మాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. మేము వాళ్ళకి ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడానికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయడానికి అది కూడా మాకు ఒక ప్రపోజల్ ఉంది. మా మహిళా మండలి నుంచి మాకు ఇంకొక స్వగృహ ఉంది. ఆ స్వగృహాల్లో కూడా మేము ఐటమ్స్ చేసేసి మేము అమ్ముతుంటాము. దాదాపుగా దాని మీద ఒక 20-30 మంది జీవనోపాధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ ప్రోగ్రామ్స్ మహిళలకు కావాల్సిన జుంబాలు కానీ, టైలరింగ్ కానీ, తర్వాత ట్రావెలింగ్ 2 వీలర్ నేర్పిస్తుంది. దాదాపు వాసవి కాలనీలో 3/4 మెంబర్స్ ఇప్పుడు 2 వీలర్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో కాన్ఫిడెంట్గా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేము కార్ డ్రైవింగ్ కూడా పెడుతున్నాము. వాళ్ళు వస్తుంటే మేము వాళ్ళ కోరిక మేరకు ఏ ప్రోగ్రామ్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే వాళ్ళు మాకు కోఆపరేట్ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మహిళా మండలి సెక్రటరీ సంయుక్తనండి. ఈ మహిళా దినోత్సవం చాలా చక్కగా జరిగిందండి. చాలామంది రావటంతో చాలా సరదాగా తంబోలానే కాకుండా డాన్స్ తోటి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ప్రోగ్రాం అంతా మహిళలందరి కోఆపరేషన్ తోటి చాలా బాగా జరిగింది. విఐపీస్ అందరు రావటము, వాళ్ళ సందేశాన్ని మాకందరికి ఇవ్వటము, వచ్చేసి మా గైడెన్స్ డాక్టర్ కూడా ఎలా ఉండాలి, మీరేంటి, మీ స్కిన్ గురించి కానీ బాడీ గురించి కానీ అని చెప్పేసి ఆ గైడెన్స్ కూడా మేము పొందగలిగాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము చాలా చేయాలి. వాళ్ళందరి ఆశీర్వాదంతో మేము ఇంకా చేసుకోవాలనే కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన వాసవి కాలనీలో మనం ఈవెంట్కి పార్టిసిపేట్ జరిగింది మలబార్ దృష్టి దగ్గర నుంచి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో ఉమెన్ జాబ్ పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా అనేక విధాలుగా ఈవెంట్ చేస్తూ వచ్చారు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. సో ఆ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేసాం. సో ఈరోజు కూడా ఈవెంట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో
అంటే ఈవెంట్కి మీకు ఆల్వేజ్ మనం ఈవెంట్ చేసుకుంటుంటాము. ప్లస్ అంటే మహిళ అనగానే మనకి వరల్డ్లో మనకు 50% అంటారు. సో ఆ ఈవెంట్ ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి మేము సపోర్ట్గా చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మనం మలబార్ నుంచి చారిటీ నుంచి అనేక విధాలు మన ఈవెంట్లో మనకి ఉమెన్స్కి ఎంపవర్మెంట్ కోసం మలబార్ చారిటీ నుంచి మనం చేస్తున్నాము. ఎవరైతే మనం ఉమెన్స్ ఇంటర్మీడియట్ చదువుతుంటారో వాళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాము. సో ఈ విధంగా కూడా మన ఉమెన్స్కి సపోర్ట్గా ఉంటుందని ఈవెంట్ మేము పాల్గొనడం జరిగింది.